మీ అందరికీ తెలుసు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినారన్నది అందరికి కూడా తెలుసు. ఈరోజు కనుక గవర్నమెంట్ స్కూల్స్ని కానీ గవర్నమెంట్ కాలేజెస్ని కానీ మనం ఒక్కసారి కనుక వెళ్ళి చూస్తే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఈ విధంగా ఊహించుకోగలమా అంటే, మనం చిన్నప్పుడు ఇంకొక 15-20 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎంత మార్పు వచ్చింది, ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకి సంబంధించి కాంపిటేటర్స్గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం. ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదనలేరు. చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే అవకాశం అయితే లేదు. అయితే ఈ 9 నెలల్లో, అంటే సుమారుగా 8 నెలల్లో మాత్రమే పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక డిజాస్టర్, అంటే ఏ విధంగా ఆ వ్యవస్థని నాశనం చేస్తా ఉన్నారు అన్న దానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని వస్తాను. ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే, ఈయన చేసింది టోటల్గా విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని. ప్రధానంగా మీరు కనుక ఎలక్షన్ ముందు కనుక చూసుకుంటే జీవో నెంబర్ 117 రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. 117 జీవో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. అంటే 117 జీవోని రద్దు చేస్తాము అని. అంటే అందరూ కూడా అనుకోని ఉంటారు, తెలియ చాలా మందికి 117 జీవో అంటే ఏంటి, 117 జీవో రద్దు చేసిన దానివల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో, పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో, పెను మార్పులు వస్తాయని చెప్పి చాలా మంది ఆశపడ్డారు. అంటే ఈ 117 జీవో గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను. 117 జీవో అంటే ఏంటి, మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ స్కూల్స్, అంటే 1 నుంచి 5వ తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. 2 యూపీ స్కూల్స్ 7వ తరగతి దాకా ఉంటాయి. హై స్కూల్స్ 10వ తరగతి దాకా ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైమరీ స్కూల్స్లో ఎస్జిటీలతో మామూలుగా చదువు చెప్పిస్తారు. హై స్కూల్స్కి వచ్చేటప్పటికి బీఈడి టీచర్స్తో చదువు చెప్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలు 3వ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చెప్పిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్కి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండే 3వ తరగతి నుంచి ఉండే పిల్లలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్, హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించాలన్న ఆలోచనతో ఆయన 117 జీవోని తీసుకొచ్చాడు. ఈ 117 జీవోలో ప్రధానంగా ఏంటంటే, హై స్కూల్కి దగ్గరగా ఉండే ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్కి 1 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్స్లోకి తీసుకొని వచ్చి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్లతో చదువు చెప్పించగలిగినప్పుడు 3వ తరగతి నుంచే పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా అద్భుతంగా తయారవుతారన్నది ఆయన ఆలోచన. ఈ ఉద్దేశంతో సుమారుగా 33,000 ప్రైమరీ స్కూల్స్ ఉంటే అన్నింటి జోలికి కూడా పోలా. వాటిలో కేవలం 4,100 ప్రైమరీ స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరలో ఉన్నాయి. ఈ 4,100 స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి 3, 4, 5 తరగతులను తీసుకెళ్లి హై స్కూల్స్లో చేర్పించి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించే ప్రయత్నం చేసిందే ఈ 117 జీవో. మీరు ఒకసారి ఆలోచించండి, 33,000 స్కూల్స్లో 4,100 స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరగా ఉన్నాయని, వాటిల్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో పెట్టించి ఆ పిల్లలకి ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ప్రయత్నం. అలా చేసేటప్పుడు సుమారుగా 8,000 మంది ఎస్జిటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్స్ ఇచ్చి 3వ తరగతి నుంచే వారికి హై స్కూల్ టీచర్స్ చేత చదువు చెప్పించే ఒక ప్రయత్నం అయితే చేసిన దానివల్ల అందరూ కూడా గగ్గోలు పెట్టినారు. ఈ వ్యవస్థ వద్దు, మాకు 5వ తరగతి దాకా ఒకే స్కూల్లో ఉండాలా అని అందరూ కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఒక మంచి నిర్ణయం కదా, 3వ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చేయించడం అన్నది ఆ పిల్లలకి మంచి ఫౌండేషన్ ఇస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డారు. అయితే ఈ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సుమారుగా ఈ 8 నెలల పాటు
ప్రతి శుక్రవారం కూడా ఈ టీచర్స్ యూనియన్స్ లీడర్స్తో ఈ తాడేపల్లిలో మీటింగ్స్ పెట్టారు. ప్రతి శుక్రవారం కూడా 8 నెలల పాటు టీచర్స్తో యూనియన్స్తో మీటింగ్స్ పెట్టారు. ఈ 117 జీవోని రద్దు చేయాలన్నా లేదా, 117 జీవోని రద్దు చేయాలన్నా లేదా అనేది. ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో అంటే ఒక 15 రోజుల క్రితం ఈ 117 జీవోని రద్దు చేస్తున్నాం అని చెప్పారు. ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించండి, ఒక సిస్టమ్ని రద్దు చేసినప్పుడు మళ్ళీ పాత సిస్టంలోకి వస్తారు అని చెప్పి ఆశిస్తారు ఎవరైనా కూడా. అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు, ఆ రద్దు అన్నప్పుడు పాత సిస్టంలోకి వస్తారనుకుంటారు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక కన్ఫ్యూషన్ సిస్టంలోకి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అలానే ఉచిత ఇసుక అన్నారు, ఉచితం ఉందా దాంట్లో? లేదు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి. 117 జీవో రద్దు చేస్తా ఉన్నానని చెప్పినప్పుడు మళ్ళీ పాత సిస్టమ్స్ లోకి వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా 1 to 5th లో ఉండగలగాల. కానీ ఇప్పుడు ఏం చేశారు, మోడల్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఎంత దారుణమైన ఇష్యూ అంటే మీరందరూ కూడా మీకు తెలుసు, ప్రతి పంచాయతీలో కూడా సుమారుగా 3 ప్రైమరీ స్కూల్స్ నుంచి 4-5 ప్రైమరీ స్కూల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క పంచాయతీలో. ఈ రోజు ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, ఒక్క పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూల్నే ఉంచుతాను, దాని పేరు మోడల్ ప్రైమరీ స్కూల్, ఒకే ఒక్క స్కూల్ పెడతానన్నారు. అంటే మొత్తం 33,000 ప్రైమరీ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పంచాయతీకి ఒకటి లెక్కన కనుక పెడితే 12,000 ప్రైమరీ స్కూల్సే వస్తాయి. అంటే మిగిలిన 21,000 ప్రైమరీ స్కూల్స్ లో ఉండే 3, 4, 5 తరగతులన్నింటినీ కూడా ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ కి పంపించుకోవాలా. అంటే మీరు ఒక్కసారి చూడండి, 117 జీవో ద్వారా సుమారుగా 4,100 ప్రైమరీ స్కూల్స్ నుంచి మాత్రమే హై స్కూల్స్ లోకి వెళ్తే ఈ రోజు 22,000 ప్రైమరీ స్కూల్స్ అవన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్, అంటే 1-2 తరగతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి. మరి 22,000 స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హోదాని కోల్పోయి వారందరినీ కూడా 60 మంది కంటే ఎక్కువగా ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్, అది ఎంత దూరమైనా ఉండదండి, అది 2 కిలోమీటర్ల, 3 కిలోమీటర్ల, 4, 5 కిలోమీటర్లైనా కూడా ఆ ప్రైమరీ స్కూల్కి పంపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడైనా కూడా 3వ తరగతి నుంచి ప్రతి పంచాయతీలో కూడా కొన్ని దగ్గరలో 4-5 గ్రామాలు కలిపి కూడా ఒక పంచాయతీ ఉంటుంది. ఒక పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్ పెట్టినప్పుడు ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా 3వ తరగతి కోసం ఆ ప్రైమరీ స్కూల్, ఆ మోడల్ ప్రైమరీ స్కూల్కి పోవాలంటే సాధ్యమవుతుందా? ఈ వ్యవస్థ నిలబడుతుందా? ఎప్పటి నుంచో ఉంది మనకి. హరిజన వాడికి ఒక స్కూల్ ఉంటుంది, అరుంధతి వాడికి ఒక స్కూల్ ఉంటుంది, అట్లా ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్స్. అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రైమరీ స్కూల్స్ లో చదివించుకుంటూ 5వ తరగతి అయిన తర్వాత హై స్కూల్స్ కి పంపించుకుంటా ఉన్నారు. తర్వాత మనం 117 జీవో తీసుకొని వచ్చి కొన్ని స్కూల్స్ ని మాత్రమే మనం ఆ విధంగా తీసుకొని వస్తే ఈ రోజు 22,000 ప్రైమరీ స్కూల్స్ వాటి యొక్క ఉనికిని కోల్పోయి పెద్ద ప్రమాదంలోకి పడే పరిస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇంకోటి ఏం చెప్పారు, 22,000 ప్రైమరీ స్కూల్స్ లో కొన్నింటిని 5వ తరగతి దాకా ఉంచుతామని చెప్పి ఈ రోజు బలవంతంగా టీచర్లని మీరందరూ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కి పంపించాల్సిందే, మీవన్నీ కూడా 2వ తరగతికి మాత్రమే పరిమితం అవుతాయి, దానికి బాధ్యత మీరే వహించాలని చెప్పి టీచర్లకు చెప్తా ఉన్నారు. అంటే పంపించకపోతే టీచర్లనే బాధ్యులను చేస్తా ఉన్నారు. పేరెంట్స్ కనుక ప్రెషర్ చేస్తే మీ టీచర్లే మోడల్ స్కూల్స్ కి పంపించేస్తా ఉన్నారు, మీ టీచర్లే బాధ్యులని చెప్తా ఉన్నారు. ఈ విధంగా టీచర్లని మధ్యలో నలుపుతా ఉన్నారు. అంటే పంపించకపోతే టీచర్లను తిడతా ఉన్నారు, పంపిస్తే పేరెంట్స్ కనుక గొడవ చేస్తే మీ టీచర్లే ఆ మోడల్ స్కూల్స్ కి పంపించేస్తా ఉన్నారు మీ స్కూల్స్ నుంచి అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఈ రోజు ప్రైమరీ స్కూల్ వ్యవస్థలో గతంలో 117 జీవో ద్వారా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకురావాలని 4,100 స్కూల్స్ కు మాత్రమే ప్రయత్నిస్తే ఈ రోజు 22,000 స్కూల్స్ సుమారుగా ప్రైమరీ స్కూల్స్ హోదాన్ని కోల్పోతా ఉన్నాయంటే ఎంతటి డిజాస్టర్ ఉంటుందన్నది మీరు ఆలోచించండి. అదేవిధంగా రెండవది అప్పర్ ప్రైమరీ స్కూల్, ఇక్కడ 7వ తరగతి దాకా ఉంటుంది. ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి వచ్చేటప్పటికి మన రాష్ట్రంలో 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అంటే 7వ తరగతి దాకా ఉంటాయి. ఈ రోజు ఒక్క అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా ఉండకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. చూడండి, మీరు ఎప్పుడైనా కూడా చూడండి, 7వ తరగతి దాకా ఆ దగ్గరలో ఉన్నట్టు ఆడపిల్లలు కానీ వారందరూ కూడా పోయి చదువుకుంటామంటే ఈ రోజు వాటన్నింటిలో కూడా ఏం చెప్తా ఉన్నారు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 6, 7 తరగతులు ఉంటాయి కదా, వాటిలో 30 మంది పిల్లలు కనుక లేకపోతే దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ హోదాన్ని తగ్గించేసి దాన్ని ప్రైమరీ స్కూల్ గా మారుస్తామంటున్నారు. అంటే ఈ 6, 7 తరగతుల పిల్లలు ఏం చేయాలి? అప్పుడు ఎక్కడో హై స్కూల్ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే హై స్కూల్కి పోవాలా. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇది సాధ్యమవుతుందా? ప్రైవేట్ స్కూల్స్ లో అయితే వర్కౌట్ అవుతుందా కాదా, ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఇది వర్కౌట్ కాదేమని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆలోచిస్తాయి. గవర్నమెంట్ వాళ్ళు కనీసం 1-2 పిల్లలు ఉన్నా కూడా అక్కడ చదువు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అట్లాంటిది అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే సుమారుగా 2,500 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో 6, 7 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారు. మరి ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో ఉండి 6, 7 మంది పిల్లలు అందరినీ హై స్కూల్స్ కి పంపించి దూరంగా పంపిస్తే అది సాధ్యం కాదు, వాళ్ళు పోలేరు. సో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో
సుమారుగా 75% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ప్రైమరీ స్కూల్ స్థాయికి దిగజారిపోయినాయి. మిగిలినవి వాటిని హై స్కూల్స్ గా మారుస్తామని చెప్తా ఉన్నారు. సో ఇది ఒక పెద్ద డిజాస్టర్. ఇకపోతే మూడవది హై స్కూల్ ప్లస్. జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు.